ఇక కేసీఆర్ యాక్టివ్. రేపు బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం. బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్న గులాబీ పార్టీ అధినేత. అసెంబ్లీలో లేవనెత్తిన అంశాలపై దిశానిర్దేశం, పార్టీపై సమీక్ష. సో ఇట్లా మనం గతంలో కూడా చూసినాం, లాస్ట్ టైం కూడా చూసినాం. మనం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు సో వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టి దాని తర్వాత ఇక బడ్జెట్ రోజు ఒక అంటే ఫార్మాలిటీకి వచ్చి ఇక వెళ్ళిపోయింది అనమాట. సో రేపు కూడా అట్లనే, రేపు కూడా బడ్జెట్ సమావేశాలు పెడతాం, బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి సారథి కూడా కేసీఆర్ వస్తాడంట. ఇక ఇక్కడ నుంచి కేసీఆర్ యాక్టివ్ కాదు, ఆ రోజు ఒక్కరోజు వచ్చి పోతాడేమో అంతే. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇక పొలిటికల్గా యాక్టివ్ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. ఒక నెల రోజుల పాటు లోక్సభ ఎలక్షన్ సమయంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం మళ్ళీ ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కదా అని వారికి కొంత సమయం ఇద్దాం అంటూ పార్టీ లీడర్లకు తన ఆలోచనలు చెబుతూ వచ్చారు. సో గత దసరా నుంచి కేసీఆర్ అప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. ఇక పార్టీ నేతలు అదే విధంగా ప్రచారం కూడా చేస్తారు. ఆయన మాత్రం సర్కార్కు వీలైనంత ఎక్కువ సమయం ఇద్దామని అనే రీతిలో తమ సమాధానం చెబుతుండడంతో నాయకులు కేడర్లు తెలిపారు. ఇక ఫామ్ హౌస్కి పరిమితమయ్యారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించినా స్పందించలేదు. ఇక కాంగ్రెస్ పవర్లోకి వచ్చి ఏడాది కాకముందే తను మాట్లాడితే విమర్శలు పాలు కావాల్సి వస్తుందని కేసీఆర్ నాయకులకు వివరించినట్లు కూడా సమాచారం. సో ఇట్లా ఆయనే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత సో సంవత్సరం లోపలికి వెళ్ళి నేను బయటకు వచ్చి మాట్లాడితే సో విమర్శలు పాలవుతాయి కాబట్టి సో కొంచెం టైం ఇస్తున్నా, కాంగ్రెస్కి టైం ఇస్తున్నా అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పుకొని వచ్చారనమాట. కాంగ్రెస్ 15 నెలల పాలన ముగిసినందున ఇక ప్రభుత్వం పోరాటం, విమర్శలు, వైఫల్యాలను ఎత్తి చూపడం చేయాలని ఆయన నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఇటీవల తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశించారు. ఇక 2 రోజుల క్రితం ఫామ్ హౌస్లో పార్టీ రజతోత్సవాల విజయవంతానికి కమిటీల కూర్పు ఇంకా కార్యాచరణపై మరో మీటింగ్ నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు. సో ఇట్లా ఇక రేపో మాపో ఉంటే ఇక బడ్జెట్ సమావేశాలు ఉన్నప్పుడు సో కేసీఆర్ వస్తాడట. పార్టీ ప్రాధాన్యత అంశాలపై డిస్కషన్. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్లో అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు లేవనెత్తాలి, పార్టీ ప్రాధాన్యత అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ రావడం లేదని అపవాదను తొలగించుకోవడానికి ఈసారి బడ్జెట్ సమావేశాలు కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. సో దానికోసం కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకున్నట్లు కూడా సమాచారం. సో ఇట్లా ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇక ఇప్పటివరకు అయితే రాలేడు ఏడవన్నాడు మీ సారు, మీ డాడీ ఏడవన్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది కదా. ఇక ఇప్పటి నుంచి బయటకు వచ్చి ఇప్పటి నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తాము, ఇప్పటి నుంచి ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ వార్త కనిపిస్తుంది. సో చూడాలి మనం అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ఒకరోజు వస్తాడా, లేకుంటే కంటిన్యూగా వచ్చి ప్రజల సమస్యలు కూడా తను చెప్తాడా లేదా చూడాలన్నమాట మనం.